సార్ చూశారు, ఒకవైపు కమిషన్ ఎంక్వైరీ ముగిసిందంటున్నారు, మళ్ళీ విచారణ ప్రారంభిస్తామంటున్నారు, కేసీఆర్ వచ్చే వరకు ఇంకా కొనసాగుతుందంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు సార్? కమిషన్ మీద ఏం చెప్తారు అసలు? ఇట్లా కమిషన్ పూటకో మాట మాట్లాడితే దాని విశ్వసనీయత దెబ్బతింటుంది. బేసిక్గా ఏం చేయాలని అంటే, మనం జ్యుడిషియరీలో ఉన్న నానుడి ఏంటంటే జస్టిస్ డెలివరీ చేసినట్టే కాదు, జస్టిస్ డెలివరీ చేసినట్టు కనిపించాలనేది నానుడి. అట్లా కనిపించాలి కూడా పబ్లిక్కి. ఇక్కడ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళని అనేది సుస్పష్టం. నేను ఇప్పటికైనా కోరుతున్నా కమిషన్ వారిని, ఎంక్వైరీలో ఉన్న పెద్దలందరినీ కూడా దయచేసి మీరు ఈ గవర్నమెంట్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో ఆ ఉచ్చులో పడకండి. నిష్పక్షపాతకంగా ఈ సమగ్ర విచారణ జరిగినప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయి. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ తయారైంది, 2 NDSA రిపోర్ట్ తయారైంది. కేవలం రావాల్సింది జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ మాత్రమే. కాబట్టి ఈ లేనిపోని డౌట్స్ పబ్లిక్లో క్లారిటీ లేకుండా ఇట్లా క్లియర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి తప్పకుండా మేము ముందు నుంచే అన్నాం, ప్రధాన ముద్దాయి కేసీఆర్, అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు గారే, వాళ్ళని పిలువనే లేదు. ఇప్పుడు లాస్ట్ వచ్చిన తర్వాత ఇంకో 2 నెలలు పొడిగించి పత్రికల్లో లీకులు, ఇప్పుడు మేము కేసీఆర్ని పిలవబోతున్నాం, హరీష్ రావుని పిలవబోతున్నాం, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ని పిలవబోతున్నాం. ఇవన్నీ అనవసరం అండి. మీకు ఆల్రెడీ సంవత్సరం పైన అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మీకు టైం లిమిట్ ఇచ్చారు. ఈ పాటికే పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంటే సరే, ఇప్పటికైనా సమగ్ర విచారణ చేపట్టి రిపోర్టు మాకు శాసనసభకు సబ్మిట్ చేస్తే దాని మీద పూర్తి స్థాయి కార్యాచరణకు సిద్ధమవుతాం. కానీ కమిషన్, నేను ఇందాక అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను, కమిషన్కి సంబంధించిన ఎంక్వైరీ ముగిసిందన్నారు. మరి రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయా లేకపోతే కమిషన్ మీద విమర్శలు వచ్చినాయా తెలియదు, కానీ కేసీఆర్ వాళ్ళందరినీ పిలుస్తామంటున్నారు, నోటీసులు ఇస్తామని చెప్పడం వెనుకున్నటువంటి మతలబ్ ఏందని? ఎందుకంటే దాదాపుగా 1.5 ఏడాది అయింది ఈ ప్రభుత్వం వచ్చి, కమిషన్ అంటున్నారు, ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని మీరు కూడా అన్నారు. దానికి సంబంధించి అసెంబ్లీలో కూడా మాట్లాడారు, కాళేశ్వరం అనేది ఒక బోకస్ ప్రాజెక్ట్, దేనికి కూడా పనికిరాదని. దాని తాత్పర్యము మళ్ళీ పొడిగింపు వెనుకున్నటువంటి ఏమనుకుంటున్నారు? ఏమి 22వ తారీఖు రిపోర్ట్ వస్తుందని పేపర్లో లీక్ ఇచ్చింది వాళ్ళే, మళ్ళీ 22 తారీఖు సరిపోవట్లేదు, ఇంకో 2 నెలలు పొడిగిస్తున్నామని వాళ్ళే లీక్ ఇచ్చారు. లేదు ఇప్పుడు కేసీఆర్ని, అప్పుడున్న హరీష్ రావుని, అప్పుడున్న ఆర్థిక మంత్రిని కూడా పిలుస్తాం అని లీక్ ఇచ్చేది వాళ్ళే. ఇవన్నీ ఏంటంటే ఒక కుక్డప్ స్టోరీ చేయాలి, ఓ కలగుర గంప తయారు చేయాలనే ఆలోచన తప్పించి దీంట్లో చిత్తశుద్ధి లేదనేది సుస్పష్టం. కమ్యూనిటీకి సంబంధించి మీరు మాట్లాడారు, ఆ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా అక్కడ ప్రాజెక్టు చేపడతాం, దానికి సంబంధించి కూడా ఆలోచిస్తామన్నది, కానీ ఎక్కడ కూడా ముందడుగు పడట్లేదు. మీరు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యులుగా గతంలో మీ ఆవేదన వ్యక్తం చేశారు, ఇంకా కూడా దానికి ముందడుగు పడట్లేదు. ఏ విధంగా చూస్తారు? ఇవాళ కూడా నేను ఇరిగేషన్ శాఖలో అడ్వైజర్గా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ గారిని కలిసి ఇప్పుడే జలసౌధ నుంచి వస్తున్నా, వారికి కొన్ని విషయాలు తెలియజెప్పడం జరిగింది. తుమ్మిడేటి దగ్గర నీటి లభ్యత ఎంత ఉంది, వార్ధాలో ఎంత ఉంది, వైన్గంగాలో ఎంత ఉంది, కింద ఎంత ఉంది అనేది వారికి చెప్పడం జరిగింది. కాళేశ్వరం కుంగిపోయింది, అది రిపేర్ చేయడానికి అవకాశం లేదని NDSA ఇదివరకు రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక సీజన్ అయిపోతుంది, దానికి మరమ్మతులు చేస్తారా లేకపోతే దానికి ప్రత్యామ్నాయం చూస్తారా అని ప్రభుత్వం ఒక ఇదమిత్త కార్యాచరణ లేకుండా కేవలం కాలయాపన చేయాలి. దీన్ని ఏంటంటే నెపాన్ని వారి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దానికి పరిష్కారం ఏందనేది ప్రభుత్వం ఆలోచించాలి, అప్పుడే ప్రజలు హర్షిస్తారు. కావాలని కేసీఆర్ మీద కక్ష కడుతుంది బీజేపీ, కాంగ్రెస్ కలిసి కేసీఆర్ను, పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తుంది. అందుకే కాళేశ్వరం కమిషన్తో కూడా తమను ఇరుకున పెట్టేందుకు, పార్టీకి నష్టం కలిగించేందుకు ప్లాన్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతల ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఎవరు ఏమన్నా వాస్తవాలు తప్పకుండా బయటికి రావాల్సిందే. అప్పుడున్న అధికారులందరినీ విచారణ చేసినారు, అధికారులు ఎవరు పేరు చెప్పినారు అనేది జ్యుడిషియల్ కమిషన్ దగ్గర ఉంది. ఎవరో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అని కాకుండా పూర్తి స్థాయి రిపోర్ట్ తయారు చేస్తే ప్రజలకు మనం జవాబుదారీగా ఉన్నాం కాబట్టి జవాబు చెప్పే అవకాశం వస్తుంది. అప్పుడు ఆర్థిక మంత్రిగా పర్మిషన్ ఇచ్చినట్టు మీ పార్టీకి చెందినటువంటి ఎంపీకి కూడా నోటీసులు వచ్చినట్టు తెలిసి ఈటెల రాజేందర్ గారికి, దాని మీద ఏమంటారు? రానివ్వండి, మేము మా వాళ్ళు మంది వాళ్ళని కాదు, వాస్తవాలు బయటికి వస్తే ప్రాబ్లం ఏం లేదు. అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్ర గారు ఉన్నారు, వారు చెప్పేది వాళ్ళు చెప్తారు, మిగతా వాళ్ళు చెప్పేది మిగతా వాళ్ళు చెప్తారు. తర్వాత జ్యుడిషియల్ కమిషన్ దాన్ని ఎట్లా స్వీకరించాలనేది వాళ్ళ ఇష్టం. మేమేమి విచారణకు రామని, విచారణ అడ్డుకుందామని ఏ రోజు కూడా ఆలోచన లేదు. మేము ఆలోచన ఏంటంటే పూర్తి స్థాయి విచారణ జరగాలి. భవిష్యత్తులో ఈ 1,00,000 కోట్లు ఏదైతే వృధా అయినాయో వచ్చే ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇంత సాహసించొద్దు, మళ్ళీ ఇంకొక ఇటువంటి గుదిబంట లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, గుదిబంట లాంటి స్కీమ్ కానీ పెట్టే ఆలోచన చేయొద్దు. వారికి ఒక క్లియర్ కట్ మెసేజ్ మనం పంపించాల్సిన అవసరం ఉన్నది.
కాబట్టి దానికోసమైనా జ్యుడిషియల్ కమిషన్ నిష్పక్షపాతంగా రిపోర్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఒక్క మాట చెప్పండి, ఎందుకంటే రైతులు ధాన్యం తడుస్తుంది అంటున్నారు, దానికి సంబంధించి. యాసంగి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందండి. మా జిల్లాని తీసుకోండి, మాకు దిగుబడి యాసంగిలో వడ్లు 60,000 మెట్రిక్ టన్నులు. ఇప్పటి వరకు ప్రభుత్వం సేకరించింది 1,200 మెట్రిక్ టన్నులు మాత్రమే, అంటే 2% కూడా సేకరించలేదు. కాబట్టి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమార ప్రగల్భాలు మాత్రం పలుకుతున్నారు. ఇవాళ తాను చెప్పేదానికి గ్రౌండ్ రియాలిటీస్కి ఇక్కడ పొంతనలేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక అకాల వర్షాలు వచ్చినాయి, తడిసిన ధాన్యం కళ్ళాల్లో పెట్టుకొని ఇవాళ మాయిశ్చర్ను చూసుకుంటూ మాయిశ్చర్ 18% ఉంటేనే కొంటామని వీరు ప్రభుత్వం వాళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు అంటున్నారు. అవతల మంత్రి గారేమో తడిసిన ధాన్యం కూడా కొంటామని అంటున్నారు. వాళ్ళేమో తడిసిన ధాన్యం కాదు మాయిశ్చర్ 18% ఉండాలని వాళ్ళు అంటున్నారు. దీనికి పొంతలేని సమాధానాలు చెప్తున్నారు. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్యాడీ లిఫ్టింగ్ చేయాలి, రైతులకు ఉపశమనం కలిగించాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం తరపున డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది కాళేశ్వరం విచారణకు సంబంధించి ఎందుకు అసలు ఆలస్యం చేస్తున్నారు, కమిషన్కు సంబంధించినటువంటి ఎంక్వైరీ ముగిసిందని చెప్తుంటే మళ్ళీ ఎంక్వైరీ చేయడం ఏంటి, ఇదంతా పక్షపాతంగా జరుగుతుంది. కాంగ్రెస్ వచ్చి 1.5 ఏడాది పూర్తి అవుతుంది, అయినా సరే కమిషన్లో తాస్తారు. కాబట్టి డెఫినెట్గా అధికారులనే కాదు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి అటు హరీష్ రావును కూడా విచారణ చేపట్టారు. విచారణ జరిగితేనే అక్కడ జరిగినటువంటి అవకతవకలను, ఎందుకంటే 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఈరోజు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చాక కూడా ఒకవైపు దేనికి పనికిరాదా ప్రాజెక్ట్ అని తేలింది. కాబట్టి ఆ ప్రాజెక్టు మీద ఖచ్చితంగా కేసీఆర్ను మిగతా నాయకులను కూడా ఖచ్చితంగా ఎంక్వైరీకి పిలవాలని ఒకవైపు చెప్తూనే, మరొక పక్క తమ పార్టీకి చెందినటువంటి ఎంపీ అప్పట్లో ఆర్థిక మంత్రి కూడా దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా ఈటెలకు నోటీసులు వస్తే ఆయన కూడా హాజరవుతారని చెప్తూనే, ఈ 1,00,000 కోట్లు దేనికి పనికి రాకుండా చేశారు. కాబట్టి దీని మీద తాత్పర్యం చేయకుండా కమిషన్ నిష్పక్షపాతంగా రిపోర్ట్ తయారు చేసి వీలైనంత తొందరలోనే ఇచ్చి దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.